పక్కా నియోజకవర్గానికి వెళ్లి గెలిచిన నాయకులు కూడా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను విమర్శిస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి మీడియా సమావేశంలో అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలను బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి ఖండించారు. సిరిసిల్లలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ సొంత నియోజకవర్గంలో గెలవలేక పక్కా నియోజకవర్గానికి వెళ్లి గెలిచిన నాయకులు కూడా బండి సంజయ్ కుమార్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబని అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా అన్నారు. సంక్షేమ పథకాల కంటే ఎక్కువ వారి హామీల కంటే ఎక్కువ బండి సంజయ్ గారి గురించే మాట్లాడడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే, బండి సంజయ్ కుమార్ గారు మీరు ప్రసాదం స్కీమ్ కింద వేములవాడ టెంపుల్కి కానీ, కొండగట్టు టెంపుల్కి కానీ, కాళేశ్వరం టెంపుల్కి కానీ ఎందుకు నిధులు తేలేకపోయిందని అడిగింది. ప్రభాకర్ అన్న, పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి పాత్రికేయ సమావేశంలో గౌరవ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నేను ఎంపీగా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం నిధులు తేవడానికి రెడీగా ఉన్నా, మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ మాకు దేవాలయ అభివృద్ధి కోసం ఇన్ని నిధులు అవసరం ఉన్నాయని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పెట్టమంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందో అని అది పెట్టలేకపోయింది. ఈరోజు మీరు రేవంత్ రెడ్డి గారు పోతున్నారు కదా అభివృద్ధి పనికి పైసలు కావాలని, అట్లా పోతే ఈ పార్టీకి ప్రసాదం స్కీమ్ వచ్చేది. మరి దాంట్లో వైఫల్యం ఎవరిదన్నది ప్రభాకర్ గారు గుర్తించాలి. ఇక పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారంటే, పోయినసారి ఏదో ముఖ్యమంత్రి గారు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని ఒక మాట అనబట్టి దాంతో సెంటిమెంట్ పండించి బండి సంజయ్ కుమార్ గెలిచారంటారు. ప్రభాకర్ అన్న, పోయినసారి కూడా కాదు, ఈసారి కూడా ఏదైతే హిందుగాళ్ళు బొందుగాళ్ళు మీద తెలంగాణ ప్రజలు కరీంనగర్లో ఎలాంటి తీర్పునిచ్చిర్రో, అయోధ్య రాముని అక్షంతలను ఏదైతే మీరు రేషన్ బియ్యం అన్నారు దాన్ని కూడా కరీంనగర్ పార్లమెంటు ప్రజలు గుర్తుంచుకున్నారు. అదే తీర్పును మళ్ళీ దీని మీద కూడా ఇస్తారని చెప్పి పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రభాకర్ అన్న, ఈరోజు మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడైనా మత విద్వేషాలను రెచ్చగొడుతుంది భారతీయ జనతా పార్టీ అని చెప్తున్నారు. మతాలను రెచ్చగొట్టి ఓటు బ్యాంక్ కొల్లగొడుతుందని చెప్తున్నారు. ఎందుకన్నా అవకాశం మాకిస్తున్నారు? మీరు ఎలక్షన్లే ఉన్నాయి కదా, మీరు రాహుల్ గాంధీ గారిని అయోధ్య తీసుకపోండి, ఒకసారి తీసుకపోండి. ఏమన్నా గేట్లు పెట్టిండ్రా? రాకుండా మీరు పోండి, మీరు రేవంత్ రెడ్డి గారు పోండి. రామాలయంకు రాకుండా ఆపుతున్నారు మిమ్మల్ని ఏమన్నా? మీరు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఇంట్లల్లో దేవుని ఫోటోలు పెట్టుకొని బయట గుళ్ళకు బంద్ చేసే పరిస్థితులు ఉన్నారు మీరు. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి బండి సంజయ్ గారి గురించి విమర్శించుడే. కరీంనగర్లో గెలవలేక హుస్నాబాద్లో గెలిచిన వ్యక్తులు కూడా బండి సంజయ్ గారి కుమార్ గురించి విమర్శలు చేస్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులైతే అది మీ హామీలు ఎక్కడుంది? వరి ధాన్యాలన్నీ అక్కడ రైతులు కొనుగోలు కేంద్రాలలో పోసిండ్రన్నా, వానలు పడుతున్నాయి, వాళ్ళకి కవర్లు ఇయ్యి, మీరు ఇస్తా అన్న 500 బోనస్ ఇయ్యి. జరా 100 రోజులు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి, 500 బోనస్ ఇయ్యి. ఇంకా మహిళలు ఎదురు చూస్తున్నారు, 2500 రూపాయలు ఇయ్యి. ఇస్తామన్నారు కదా 100 రోజులల్లా, 2500 రూపాయలు ఇయ్యి. ఇంకా తులం బంగారం అంటే ఇయ్యి. సిరిసిల్ల మహిళలు, మా పద్మశాలి బిడ్డలు ఎదురు చూస్తున్నారు, మా సామాజిక వర్గం బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఇంకా తులం బంగారం ఎప్పుడు ఇస్తారన్నా? మీకు 2 లక్షల రుణమాఫీ కోసం ఎన్నికల కోడ్ అడ్డం వస్తుంది. 2,70,000 రూపాయల పద్మశాలికి ఇచ్చే నిధుల కోసం ఇన్స్టాల్మెంట్లు కావాలి, 50 కోట్లు 50 కోట్లు 50 కోట్లు. ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం పని చేసి ప్రజల మంచైన బండి సంజయ్ కుమార్ గారిని విమర్శించిన పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమం కోసం ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. వీళ్ళంతా కరోనా కాలం లేడమన్నారో మాకు అర్థమైతే లేదా ఏసీ రూమ్లల్లా. పాపం బండి సంజయ్ కుమార్ గారు ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క హాస్పిటల్లో పీపీ కిట్లు వేసుకొని కరీంనగర్లో కానీ, సిరిసిల్లలో కానీ, వేములవాడలో కానీ మరి ఏ రకంగా ఉన్నది, వీళ్ళకి ఏ రకంగా వైద్యం అందని తిరుగుకుంటా ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఒక్క అంబులెన్స్ ఇచ్చి, పీపీ కిట్లను ఇచ్చి, దానికి సంబంధించిన సామాన్ ఇచ్చి, కేంద్రంకి ఎంతో నిధులు తెచ్చి వాళ్ళకి సహకరించిందయా. గదాని గురించి మాట్లాడుండ్రి. భారతీయ జనతా పార్టీ పక్షాన ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రభాకర్ అన్న, మీరు ఇవ్వాల్సిన హామీలు ఇవ్వాలి. మీ రేషన్ బియ్యం కింద ఈసారి కూడా మేమే గెలవబోతున్నాం. ఏదైతే మీరు మన అయోధ్య అక్షంతలను రేషన్ బియ్యం అన్నారో దాంతో పాటు ఈసారి కూడా మేమే డబుల్ మెజారిటీతో గెలవబోతున్నాం. దీన్ని గుర్తెరగాల మీరు.
భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి మీద విమర్శలను చేస్తూ ఊరుకోదని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.